ఈరోజు నా స్టైల్లో నేను మండి బిర్యానీ తయారు చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు, ఏమేమి పదార్థాలు కావాలో: 2 కిలోలు బాస్మతి రైసు, కిలోన్నర చికెను, ఆనియన్స్, మండి మసాలా, ఇవి గరం మసాలా అండి, చెక్కలు లవంగాలు మనం ఫ్రై చేసి పట్టుకున్నాను, కారము, బిర్యానీ మసాలా, టమాటాలు, మనం ముందుగానే జీడిపప్పు ఫ్రై చేసి పెట్టుకున్నాము, జీడిపప్పు, అల్లం పేస్టు, చికెన్ మసాలా, పచ్చిమిర్చి, నిమ్మకాయలు, మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్, ఎండు ద్రాక్ష, ఇవి కూడా ఫ్రై చేసుకున్నామండి, పసుపు, సాల్ట్. ఇప్పుడు దీన్ని మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనము మండి తయారు చేసుకున్నాము. ముందుగా మనము ఆయిల్ పోసుకున్నాము, ఆనియన్స్ వేసుకున్నాము, ఇందులో సరిపడా బిర్యానీ మసాలా, ఇందులో కొన్ని పచ్చిమిర్చి, మంచిగా ఫ్రై అవ్వలేదండి. కొంచెం అల్లం పేస్టు, కొత్తిమీర. ఇప్పుడు మనం కొంచెం మండి మసాలా వేసుకున్నామండి, సాల్ట్, కొంచెం పసుపు, ఇప్పుడు ఇందులో మనము చికెన్ వేసుకున్నాము. చికెన్ మనం ముందు ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనం వాటర్ పోసుకోవాలా. ఈ వాటర్తోనే రైస్ కూడా మనకి ఉడకాలండి. మనం అందుకే సరిపడా వాటర్ పోసుకుందాము. 15 నిమిషాల పాటు మనం చికెన్ని ఉడకనిద్దాం మంచిగా. 15 నిమిషాలు అయిందండి, ఇది మంచిగా ఉడికింది చికెన్. ఇప్పుడు మనం ఈ చికెన్ని మొత్తం తీసి ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఈ వాటర్లో చికెన్ తీసేసాం కాబట్టి ఈ వాటర్లో ఇప్పుడు మనము రైస్ పోసుకుందాము. ముందుగానే మనము 3 గంటల సేపు నానబెట్టుకున్నాం రైస్. ఇందులో కొన్ని మనము మసాలా వేసుకుందాము. ఇది మండి మసాలా, కొంచెం ఇందాక వేసుకున్నాం కానీ సరిపోదు, మళ్ళీ కొంచెం వేసుకుందాము. ఇందులో కొంచెం చికెన్ మసాలా, కొన్ని టమాటాలు, ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం కొత్తిమీర. దీన్ని మనం ఒక్క 20 నిమిషాల పాటు ఉడకనిద్దాం. మనము చికెన్ని ఉడకబెట్టుకున్నాం కదండి, ఇప్పుడు దీన్ని మనం మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మ్యాగ్నేట్ చేసుకోవడానికి కొంచెం సాల్ట్, అంటే సాల్ట్ కొంచెం వేసుకున్నాము, ముందే నేను ఉడకబెట్టాను కాబట్టి. ఇందులో అల్లం పేస్టు, మండి మసాలా, చికెన్ మసాలా, 1 స్పూన్ కారం, 1/2 స్పూను పసుపు, ఇందులో 1 నిమ్మకాయ, కొంచెం ఆయిల్. ఇప్పుడు దీన్ని మనము ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. మనము ఆయిల్ వీట్ అయిందని చికెన్ ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకున్నామండి. ఇది 90% మనం రైస్ కుక్ అయింది. ఇప్పుడు దీన్ని మనము చికెన్తో గార్నిష్ చేసుకున్నాము. ఆనియన్స్ కూడా వేసుకున్నాము.
ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకుందాము. దీన్ని మనం ఒక 10 నిమిషాల సేపు దమ్ము పెట్టేద్దాం. దమ్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం సర్వీస్ బౌల్లోకి తీసుకుందాం. రుచికరమైన నా స్టైల్ మండి బిర్యానీ రెడీ అయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.